ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మరి పత్రిజీ గారు మనకేం సందేశం ఇస్తూ ఉన్నారు? ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి అని చెప్తున్నారు. నా జీవితంలో అనేక విషయాలను నేను మా అమ్మ సావిత్రి దేవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ముఖ్యంగా కష్టాలను చిరునవ్వుతో స్వీకరించడంలో ఆవిడ చూపించిన స్థైర్యాలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకాలుగా నిలిచాయి. ఆవిడ తన జీవితంలో ఎన్నెన్నో కష్ట నష్టాలను మరెన్నో ఇబ్బందులను చవిచూశారు. అయినా ఏ రోజు కూడా ఆవిడ జీవించే ధైర్యాన్ని కోల్పోలేదు. ఆవిడ ఏ క్షణంలో కూడా బద్ధకంగా ఉండేవారు కాదు. పిల్లల సంరక్షణ, చదువులు, సంగీతం, భర్త అనారోగ్యం, వచ్చిపోయే బంధువులు, ఇలా అన్నిటినీ ఏకకాలంలో చూసుకుంటూ కుటుంబ సమస్యలన్నిటినీ అవలీలగా ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆవిడ ఏనాడు తన ధైర్యాన్ని కోల్పోనే లేదు. మరి తన కర్మలకు ఎవరినీ నిందించలేదు. ఇరుగు పొరుగు కుటుంబాలకు, స్నేహితులకు తమ విశేష సహాయ సహకారాలను అందిస్తూ అపారమైన మైత్రీతత్వాన్ని ప్రదర్శించేవారు. వారి ఆత్మీయ సంరక్షణలో పెరుగుతూ నేను నా అన్నగారైన వేణు వినోద్ గారి సహకారంతో సంగీతం పట్ల అభిరుచిని పొందాను. ఫలితంగా 1963 నుంచి 1970 వరకు శ్రీ టిఎస్ చంద్రశేఖరన్ సికింద్రాబాద్ గారి వద్ద, వేణువు 1975 నుంచి 1978 వరకు కర్నూలులో పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర ఉన్నత స్థాయి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నా ప్రాథమిక మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసం బోధనలోను, మరి ఉన్నత పాఠశాల బిఎస్సి డిగ్రీ చదువులు సికింద్రాబాద్లలోనూ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత నేను 1966, 1970 సంవత్సరాలలో బిఎస్సి అగ్రికల్చర్, 1970, 1974 సంవత్సరాలలో ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేశాను. అదే సమయంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో 1 సంవత్సరం పాటు రీసెర్చ్ ఫెలోగా పనిచేశాను. 1970లో 1 సంవత్సరం పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా తెనాలిలో పనిచేశాను. ఆ తర్వాత కోరమాండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో 1975 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా, సీనియర్ అగ్రోనమిస్ట్గా, రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా మొత్తం మీద 18 సంవత్సరాల పాటు ఆ కంపెనీలో పనిచేశాను, రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా. అయితే ఈ భౌతిక జీవితం, ఈ ప్రాపంచిక చదువులతో పాటు నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల చాలా ఉత్సుకత ఉండేది. చిన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వద్ద శాంతినికేతన్ గురించి విన్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరించిపోయేది. నేను నా 8 ఏళ్ల వయసులో మొట్టమొదట చదివిన పుస్తకం మహాత్మా గాంధీ గారి మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. అలాగే 10 ఏళ్ల వయసులో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, 15 ఏళ్ల వయసులో పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వ్రాసిన ఇండియన్ ఫిలాసఫీ 2 సంపూర్ణ సంపుటాలను 2 సార్లు చదివాను. ఆ తర్వాత 10 సంవత్సరాలలో ఇంగ్లీషు సాహిత్యం ఎంతో చదివాను. ఛాసర్, షేక్స్పియర్, మిల్టన్ల నుంచి మొదలుపెట్టి డికెన్స్ వరకు, టాల్స్టాయ్, డోస్టోవిస్కీల నుంచి మొదలుపెట్టి రవీంద్రుడి గీతాంజలి వరకు కొన్ని వందల సాహిత్యపరమైన ఇంగ్లీష్ పుస్తకాలను చదివాను. తెలుగులో చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, అడవి బాపిరాజు మొదలైన వారు రచించిన పుస్తకాలను విస్తారంగా చదివాను. కొద్దిగా హిందీ పుస్తకాలు కూడా చదివాను అప్పుడప్పుడు. చదువుతో పాటు నా సంగీత సాధన, ఆటలు పాటలు, ఉద్యోగం, సంసారం అందరిలా అతి సాధారణంగా గడిచిపోతూ ఉన్నా కూడా మరి నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. ఏదో చెయ్యాలి అనిపించేది, కానీ ఆ చేయాల్సిందేమిటో తెలిసేది కాదు.